గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది థర్డ్ డే. ఇక పద్మనాభ దర్శనానికి వెళ్తున్నాం. నేను మా తమ్ముడు రెడీ అయితే అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడే పొద్దున్న 7 అవుతుంది. ఇక దర్శనం కోదాన్ని ఫిక్స్ అయిపోయినాం. ఇక దర్శనానికి వెళ్తున్నా. అండ్ అట్లనే మీకు టెంపుల్స్ కాడ ఉన్నటి షాప్స్ ఏమేమి ఉంటాయో చూపెడతాను. ఇది ఫస్ట్ టైం నాకు ఇది శ్రీ అనంత పద్మనాభ దర్శనానికి వెళ్ళడం. ఫస్ట్ టైం కేరళ వచ్చిన. అండ్ సౌత్ ఇండియాలో ఉంటుంది. అండ్ సిటీ వచ్చేసి తిరువనంతపురం. చలో ఇప్పుడే రోడ్ దాటేస్తున్నాను. రోడ్ దాటేసి దర్శనానికి వెళ్తాను. చలో ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతున్నట్టుంది. ఆ ఫెస్టివల్ ఏందో 3-4 డేస్లో కూడా జరుగుతూ కావచ్చు. మేబీ నేను ఒకవేళ ఉంటే కవర్ చేస్తాను ఆ ఫెస్టివల్ కూడా. అండ్ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయినా. చలో ఇప్పుడు టైం దాదాపు 6:50 అవుతుంది. అండ్ మీకు దగ్గర వెళ్ళినాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను. మార్నింగ్ లేచి జల్లి మా తమ్ముడు లేపిండు. చలో పటాపట రెడీ అయినాం. చలో దర్శనానికి వెళ్తాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా, ఈ టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. దీన్నే ఈస్ట్ గేట్ అంటారు. అండ్ దీని ముంగట్నే మనకి ఇది తీర్థం ఉంటుంది. ఈ తీర్థం పేరు వచ్చేసి పద్మనాభ తీర్థం. ఇలా మొత్తం ఫిషెసే వేస్తారు. మేజర్గా మొత్తం ఫిషెస్ ఉంటాయి. మీరు వాటర్ ఉంటుంది. వాటర్ మొత్తం దాదాపు 95% ఫిషెస్ ఉంటాయి. అండ్ దీని గురించి మీకు దర్శనం అయిపోయిన తర్వాత దీని హిస్టరీ చెప్తాను. మీకు కనిపిస్తుంది కదా అక్కడ టైం అట ప్రతి గంటకి అది ఇట్లా ఇట్లా టచ్ చేస్తుంది అట హ్యాండ్స్ అండ్ దాంతో సౌండ్. ఇది ఎప్పుడంటే బ్రిటిష్ ఉన్నప్పుడు ఇది కన్స్ట్రక్షన్ చేసిందట. నాకు ఇప్పుడే ఇక్కడ పచ్చని చెప్పింది. ఫ్రెండ్స్ మీరు ఆ టైం చూసిందిగా, అంటే ప్రతి గంటకి అది మోగుదే ఆట. అంటే ఒక వ్యక్తి ఫేస్ ఉంటుంది. అండ్ ఆయన ఫేస్ 2 సైడ్స్కి 2 మేకలు ఉంటాయి. అవి 2 ఈయన ఫేస్కి టచ్ అయినప్పుడు ఆయన నాలుగే తీస్తాడు అన్నట్టు మాట. ప్రతి గంటకి ఇలాగనే సౌండ్ క్రియేట్ చేస్తుంది. ఫ్రెండ్స్ అది సౌండ్ క్రియేట్ చేసే టైంకే నేను అంటే అప్పుడు దాదాపు 7 అవుతుంది. కరెక్ట్ 7 అవుతుంది. 7 వరకు సేమ్ అదే ప్లేస్లో నిలుస్తున్నా. అది సౌండ్ చేస్తుంది. ఒక్క పాయింట్ ఆయన కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అండ్ ఆయన కూడా మనకి సబ్స్క్రైబ్ చేసిండు. మన ఫ్యాన్ అయిపోయిండు. మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్టయితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్స్. ఇంకా కొంచెం మంచి వీడియోస్ వస్తాయి. ఫ్రెండ్స్ ఇదే పుతెన్ మల్లిగా ప్యాలెస్ మ్యూజియం. అండ్ దీని లోపల మ్యూజియం ఉంటుంది. ఒకవేళ మన దర్శనంలో టైం ఉంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత తప్పకుండా విజిట్ అవుదాం. అండ్ ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి. అండ్ ఫొటోస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రెంటల్స్ అవైలబుల్ కూడా ఉంటాయి. అండ్ పర్చేస్ కూడా చేయొచ్చు. రెంటల్స్ అంటే ఇక్కడ సంథింగ్ కాస్ట్ తీసుకుంటారు దర్శనానికి, పంచ కానీ కండువా కానీ. అండ్ మీరు బై చేయాలంటే బై కూడా చేయవచ్చు. దర్శనానికి వెళ్ళాలంటే పంచ కండువ లోపలనే వెళ్ళాలి. అండ్ ఇక్కడ కీపింగ్ సెంటర్స్ ఉంటాయి, యూజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫోటో దిగేసి దర్శనంకి వెళ్ళి చలో మళ్ళీ వస్తా. దర్శనం ఎంత సేపట్ల దర్శనం అనేది కూడా అప్డేట్ ఇస్తా. ఫ్రెండ్స్ నా దర్శనం చాలా బాగా జరిగింది. నా అనుభూతి ఏంటంటే ఫ్రెండ్స్, అది దేవుని విగ్రహం ఏంటంటే 3 ద్వారాల నుంచి వెళ్ళి మన దర్శనం ఇస్తాడు. మొదటగా తల భాగం, రెండోది నడుము, చివరి వచ్చేసి కాళ్ళ భాగం. అండ్ నాకు 3 ఫీట్స్ నుంచెల్లే దర్శనం జరిగింది. ఆ దర్శనం తర్వాత హ్యాపీనెస్సే వేరు. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఒక 2 hours పట్టింది. 7:30కి అయినా, ఇప్పుడు 9:30 ఏమో అవుతుంది. చలో ప్రసాదం ఇదే తిరువనంతపురం ప్రసాదం, శ్రీ అనంత పద్మనాభ స్వామి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక టిఫిన్ చేసేసి చలో అట్లనే కోనేరు కూడా చూపిస్తా. ఆ సైడ్ వ్యూ పోయి
ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్యూ అయితే క్రేజ్ ఉంటుంది. అండ్ ఇది హిస్టరీ వచ్చేసి ఒకప్పుడు దర్శనానికి ఇక్కడనే స్నానం చేసి దర్శనానికి వెళ్ళేవారట కొన్ని సంవత్సరాల క్రితం. అండ్ దాన్ని క్లోజ్ చేసి ఫిషెస్ వేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇది వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ శ్రీ అనంత పద్మనాభ టెంపుల్. ఫ్రెండ్స్ ఇక్కడతో వీడియో కంప్లీట్ అయిపోయింది. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్స్.